ముగిసిన లోక్సభ ఎన్నికల్లో దేశ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ బలాన్ని నగరానికి ఒక పిసరు తగ్గించినందుకు అభ్యుదయవాదులు, ప్రగతిశీలురు సంతోషిస్తున్నారు. ఆయన గొంతు చించుకొని దేశమంతా ప్రచారం చేసిన బీజేపీకి సాధారణ మెజార్టీ రానందుకు ఎన్డీఏ భాగస్వామి పక్షాలు అనే ఊతకర్రల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు మురిసిపోతున్నారు. మోదీ పూర్వంలా దూకుడుగా కాకుండా ఈసారి పరిపాలనలో ఆగి ఆలోచించి అడుగు వేయక తప్పదని భావిస్తున్నారు. కానీ ఆయన వ్యవహార శైలి చూస్తుంటే ప్రజాస్వామికవాదుల ఆకాంక్షలు బూడిదపాలు కాక తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ ఏకఛత్రాధిపత్యం అయితే ప్రధాని మాటకు తిరుగుండదు. ఇతరుల మద్దతు అనివార్యమైనప్పుడు, ప్రధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి విధానాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 2004లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు మద్దతు ఇచ్చిన వామపక్షాలతో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కనీస కార్యక్రమాన్ని కుదుర్చుకుంది. ప్రభుత్వం మితిమించి కుడివైపు ఒరిగిపోకుండా అది కొంతకాలం అడ్డుకట్ట వేయగలిగింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి లోపలి నుంచి మద్దతు ఇస్తున్న టీడీపీ, జేడీయూ పార్టీలు అటువంటి ఒప్పందాన్ని కోరలేదు. అందుచేత ఎప్పటి మాదిరిగానే ప్రధాని మోదీ ఏకపక్ష నిర్ణయాలతో సెక్యులరిజాన్ని, ఫెడరలిజాన్ని చెరోచేత పట్టుకుని కొరుక్కు తినడానికి అవకాశాలున్నట్టు భావించక తప్పడం లేదు. మంత్రివర్గ కూర్పులో రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, జైశంకర్లకు అవే శాఖలు అప్పగించటం మోదీ పాలన కొనసాగింపునే సూచిస్తోంది. ముఖ్యంగా అమిత్ షాకు తిరిగి హోంశాఖ కట్టబెట్టడం ఆయన పాత శైలికి పచ్చజెండా ఊపడంగానే భావించాలి. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా మణిపూర్ను ఎలా మండించి జాతుల విద్వేష కాష్టంగా మార్చారో చూస్తూనే ఉన్నాం. అలాగే భీమా కోరేగావ్ వంటి కృత్రిమ కేసులను సృష్టించి వామపక్ష మేధావులపైన బెయిలుకు వీలులేని ఊపను ఉసిగొల్పడం మాదిరి చర్యలు ప్రజాస్వామిక వాదులను తీవ్రంగా కలిచివేశాయి. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార ఘట్టంలో చేసిన ప్రసంగాలు ప్రజలను అమితంగా భీతిల్ల చేశాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి తన పార్టీ మెజార్టీకి ఆమడ దూరంలోనే ఆగిపోయిన తర్వాత ఆయన చేసిన ప్రసంగాల్లో ఎక్కడా గత విధానాల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం కాలేదు. అవినీతి అంతు చూస్తామని ప్రధాని మోదీ మళ్లీ తాజాగా ప్రకటించారు. బీజేపీ అవినీతి వ్యతిరేక విధానం అంటే ప్రతిపక్షాలను రాచి రంపాన పెట్టడము, స్వపక్షంలోని అవినీతిని కప్పిపెట్టడమేనని రుజువైంది. ఆ క్రమంలో కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం మోదీ షాలకు అలవాటైన విద్యే. ప్రతిపక్ష ముక్త భారత్ను రూపొందించాలని శతవిధాలా ప్రయత్నించారు. మోదీ గత పాలన రీతులను యథాతథంగా కొనసాగించడమే అయితే ఈ ఎన్నికల ద్వారా వచ్చిన మార్పు ఆదిలోనే అదృశ్యమైనట్టు భావించాలి. గతంలో వాజ్పేయి హయాంలో బీజేపీకి మెజార్టీ లోపించినందున కశ్మీర్, రామమందిర అంశాలను వివాదాస్పదమైనవిగా పరిగణించి పక్కన పెట్టారు. గత 5 ఏళ్లలో బీజేపీ పార్లమెంట్లో ఎదుర్లేని, తిరుగులేని ఆధిక్యతను అనుభవించినందున ఈ అంశాలను ఇష్టాపూర్వక రీతిలో ఒక కొలిక్కి తెచ్చుకుంది. అలా జరిపించుకోవడంలో దేశ మౌలిక నీతి అయిన శాంతియుత సహజీవన సిద్ధాంతాన్ని బలి తీసుకుంది. మన ఎన్నికల వ్యవస్థ ప్రతి భారతీయుణ్ణి గర్వంతో తల ఎత్తుకునేలా చేసింది. సామర్థ్యంలో దానికి ప్రపంచంలోనే సాటి లేదని ఈ ఎన్నికల తర్వాత మోదీ ప్రకటించారు. కానీ ఎన్నికల సంఘం నిష్పాక్షిక గొంతును ఆయన నులిమేసిన చేదు వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. కమిషన్ సభ్యుల నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తికి చోటు లేకుండా చేశారు. సొంత మనుషులతో నింపుకునేందుకు వీలుగా పార్లమెంట్ చేత చట్టం చేయించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఎంతగా నియమోల్లంఘనకు పాల్పడినా ఎలక్షన్ కమిషన్ నోరు విప్పని దృశ్యం నిన్న మొన్నటిదే. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లింలపై ద్వేష భావజాలాన్ని రెచ్చగొట్టారు. కాంగ్రెస్ పార్టీని ముస్లిం లీగ్తో పోల్చారు. అణగారిన వర్గాలకు భారత రాజ్యాంగం ఇస్తున్న సౌకర్యాలను ముస్లింలకు కాంగ్రెస్ దారాదత్తం చేస్తుందని ఆరోపించారు. దేశ సంపద మీద మొట్టమొదటి హక్కు ముస్లింలదేనని కాంగ్రెస్ చెప్పినట్టు ప్రచారం చేశారు. దేశంలోని మైనార్టీలకు సాధికారత కల్పించవలసిన అవసరమున్నదని మన్మోహన్ సింగ్ 2006లో ఒక ప్రసంగంలో అన్నదానిని వక్రీకరించారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నిధులను ముస్లింలకు దోచిపెడుతున్నట్టు చూపే ఒక వీడియోను కాషాయ శక్తులు ప్రచారంలో పెట్టాయి. ఇంత తీవ్రంగా సాగిన ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారు. అందుకే బీజేపీకి మెజార్టీని నిరాకరించి అతిపెద్ద పార్టీ స్థాయిని మాత్రమే ఇచ్చారు. అదే సమయంలో రాజ్యాంగం, రిజర్వేషన్లు, కుల గణనను ప్రచారాంశాలు చేసుకున్న కాంగ్రెస్ కు 99 స్థానాలు కట్టబెట్టి 10 ఏళ్ల తర్వాత మొదటిసారిగా లోక్సభలో అధికారిక ప్రతిపక్ష హోదాను దానికి ప్రసాదించారు.
బీజేపీకి కంచుకోటగా గతంలో నిరూపించుకున్న ఉత్తరప్రదేశ్లోని 80 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీకి 37 స్థానాల్లో విజయ కిరీటాన్ని తొడిగారు. గత లోక్సభలో దానికి ఉన్నవి 5 స్థానాలే. ఈ తీర్పు ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. దేశ సెక్యులర్ నీతి చెక్కు చెదరకూడదని, మైనార్టీలను ద్వేషించటం మానుకోవాలని ప్రజలు ఆదేశించారు. అలాగే ప్రజలు నిరుద్యోగం, అధిక ధరలు, అగ్నివీర్ వంటి సమస్యల విషయంలో స్పష్టమైన వ్యతిరేకతను తెలియజేశారు. అధికారం చేతికి వచ్చింది కదా అని ఈ సందేశాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రజలు గమనించకుండా ఉండరు. మోదీ తన పాలన ప్రాధాన్యాలను తప్పనిసరిగా మార్చుకోవాల్సి ఉంది. పరమత విద్వేషానికి స్వస్తి చెప్పి ప్రజల బతుకులు బాగుపరచడంపై దృష్టి పెట్టాలి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సంప్రదించి నిర్ణయాలు తీసుకునే కొత్త అధ్యయనానికి తెరలేపాలి. జవహర్లాల్ నెహ్రూ మాదిరిగా వరుసగా 3వ సారి అధికారంలోకి రావడం కాదు, దేశ సర్వతోముఖ అభివృద్ధికి, సహజీవన శాంతికి ఎవరు ఎంత చేశారనేది ముఖ్యం. ప్రధాని మోదీ 3వ సారి అధికారానికి వచ్చిన మహదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేశంలోని ముస్లింలను ప్రతి హిందువు ద్వేషించేలా చేసి ఎన్డీఏకి లోక్సభలో 400 స్థానాలు లభించేలా చూడాలన్న బీజేపీ వ్యూహం విఫలమైందంటే ప్రజలు ఏకజాతి దేశాన్ని కోరుకోవడం లేదని, జనాభాలో కేవలం 15% ఉన్న ముస్లింలను హిందువులు పరాయివారుగా చూడడం లేదు. వారితో అన్ని రకాలుగా పెనవేసుకుపోయారు. వారు కూడా ఈ భూమి పుత్రులే. రాజ్యాంగం వారికి కల్పించిన ప్రత్యేక సౌకర్యాలను హరిస్తే ఇతరులకు ఒరిగేదేమీ ఉండదు. అందుచేత 3వ సారి మోదీ పాలనలో గణనీయమైన మార్పు రావాలని అందరూ ఆశిస్తున్నారు.